కానీ పెట్టారు కానీ ఇది రైతులకు కాదు మాత, స్టీల్ ప్లాంట్కి వెళ్తుంది ఇది. స్టీల్ ప్లాంట్కి వెళ్తుంది ఇది. అంటే మీకు అసలు నీళ్ళు ఇవ్వట్లేదు? మాకు అస్సలు ఇందులో కనీసం బోర్ పట్టి తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఒక లేక కానీ రైతుకి అవసరం వచ్చి అంత ఇదిగా ఏమైనా మోటార్ పెట్టుకున్నా కానీ వాళ్ళు మోటార్లు అవి పట్టిపోతారు, వాళ్ళు వెంటనే అరెస్ట్. అది అంటే అలా చేశారా? ఆల్రెడీ జరిగాయి. ఆ మోటార్లు పెట్టొద్దని అది ఇదని సర్వే చేయడం, తర్వాత ఎవరైనా పెట్టినా ఇంక రిస్క్ మాట, ఇక్కడ రిస్క్ అనమాట. ఇంకా భయం మీద ఏంటంటే పొలాలు ఎండిపోయినాయి. ఇప్పుడు కాలువ లోతైపోవడం వల్ల ఏంటంటే మా నుజ్జులు ఎండిపోయాయి. మెయిన్ మాకు కొద్ది మంచినీళ్ళు దొరికే అవకాశాలు కూడా లేవు ఇక్కడ. అంటే కాలువ లోతైతే మీకు నుయ్యులకి దానికి ఏంటి సమస్య? అంటే మనకి భూగర్భ జలాలు అడుగు నుంచి వస్తాయి కదా మాత, అదేదో వాటర్తో ఇగో ఇక్కడ చూడు మాత ప్రజెంట్ ఇదిగో ఇదంతా భూగర్భ జలమే కదా, ఇది ఆ నూతుల్లో వాటరే కదా, అది ఏ వాటర్ కాలువలు ఆయేసుకుంటుంది మాత. మరి వ్యవసాయం ఎలా చేస్తున్నారు? ఇంకా వ్యవసాయం ఏం లేదు మాత, వర్షం వస్తే పండినట్టు, లేదంటే ఇంకా సెంగేసుకుని పోవడమే మాత. పోలవరం కాలువల్లోంచి నీళ్లు మీకు ఇస్తామంటున్నారు అంటున్నారు, అది ఇలాగే కదా మాత ఉంటుంది. ఇప్పుడు మేము జాగాలు ఇచ్చేస్తాం, మాకు నీరు ఇచ్చేస్తారు, ఎంతమంది కూడా ఇచ్చేసారు, ఇప్పుడు అదే విధంగా ఇచ్చేస్తారు మాత. నీళ్ళు అయితే రావనుకుంటారు. ఏమో డౌట్, ఇంకా రావని నమ్మకాలు 99% రావు, 1% వస్తుందని నమ్మకం. If you look at the very fact that they have built the main canal, concrete main canal, which shows the design that they want to take the water to Krishna Basin and to the industry and urban areas, and rather to the farmers. And if you also look at the experience of other dams in India, this is what is happening increasingly. The dams are being reserved for urban areas and industry. Sardar Sarovar, for example, the biggest dam, most controversial dam, the same thing is happening. There are no areas supposed to get industrial or urban water, they are all taking it. So, most water is going for that, 90% of the water. What they are building is the main canal. Main canal does not irrigate. If you want to irrigate, you need from main canal branch canals, from branch canal distributaries, from distributaries miners, then from miners sub-miners, and then from sub-miners field level channels go. And that is what irrigates. Now, you do not build those, then you do not irrigate. And Medha Patkar and Narmada Bachao Andolan did not stop canal building. They could have built the canals, but Modi will say that we could not do the project because of Medha Patkar and Narmada Bachao Andolan, but why he did not build the canals? If he had built the canals in Kutch and Saurashtra, water would have gone there, but that was not their intention. Their intention was to build a dam in their name and then take the water for industry and urban areas. This is what is happening, and I guess it will happen the same thing in Polavaram. ఆ మధ్యాన్ని ఇవ్వమన్నారండి బిర్జియా, మధ్యలోన ఇవ్వమన్నారు. ఇవ్వమంటే మధ్యలో ఇవ్వము, ఇక్కడ అంతే కొండ కాలువ వస్తుంది అనమాట, కొండ నుంచి నీరు వస్తుంది ఇందెళ్ళి, ఇక్కడ ఎత్తాము, ఇది కొండ కాలువ, మరి ఇందెళ్ళి కాలువ వెళ్ళాలి కదా, అలాగని ఈ కాలువ ఇచ్చినారనమాట. అవతల చివరిలో ఒక బిర్జీ ఉంది కదా, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కాకుండా మధ్యలో నుంచి పాకలు ఎక్కువ ఉన్నాయి, ఆ మధ్యలో ఇస్తామనేసి ఇవ్వలేదు, గొడవలు వచ్చి ఇంకా ఆగిపోయారనమాట. చాలా మంది బాధపడ్డారు కట్టమని. మళ్ళా ఆడవాళ్ళు మగవాళ్ళని కలిసి అక్కడ కూకొని అడ్డేసాం, అడ్డెత్తే ఆడపోలీసులు తీసుకొచ్చి ఆడవాళ్ళు తోసేసారనమాట, తోసేసి తవ్వేశారు అక్కడ తోవ లేకుండానే. అంటే ఇక్కడ తోవ ఉంటే మీకేంటి లాభము? ఆ మధ్యలో ఆ చేలు అక్కడనా ఇక్కడికి రావాలంటే మరి చాలా కష్టం కదా, రాత్రులు నైట్ టైం కూడా వస్తారు, మరి పగలైతే పోనీ అలాగే ఇద్దరు మనుషులు తోడు తీసుకొని రావచ్చు, నైట్ టైం అలా రావడానికి అవదు కదా, ఆ బ్రిడ్జ్ ఉందనుకో ఆ మధ్యలో పడి వెళ్ళిపోవచ్చు భయం లేకుండా. అదే మరి ఒకలే రావాలంటే రాత్రులు రాలేరు కదా అనేసి అక్కడ అడిగితే అక్కడ ఇస్తామనేసి మళ్ళీ అలా చేశారనమాట. అలా పైనుంచి వెళ్ళాలి, వర్షం వస్తే మట్టుకు నీరు వచ్చేస్తుంది, కింద నుంచి వెళ్ళడానికి అవ్వదు, ఆ పైనుంచి వెళ్ళాలి. ఆ పైనుంచి అంటే ధైర్యం ఉన్న వాళ్ళు వెళ్తారు, ధైర్యం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఒళ్ళు అది ఇసిరేస్తుంది కదా కొంతమందికి, మరి పడిపోతారు. అలాగే ఇద్దరు పడిపోయారు, పడిపోయి కాలు చెయ్యి ఇరిగిపోయింది. The situation of the farmers in the command area of Polavaram Dam is not very much different from that of the people of Paravadapalam. పోలవరం ఏమో అసలు నీకు ఇక్కడ ఒక సుక్క లేదటండి, ఇక్కడ నీటి అవకాశం తిన్నంగా నదుల అనుసంధానం, కృష్ణానదికి అనుసంధానం చేసేయటమేనని చెప్తున్నారండి. ఏమని అన్నారండి, మాకు 2 ఎకరాలు పోయిందండి, 2.5 లక్షలు ఇచ్చారండి, ఎకరానికి 2.5 లక్షలు.
ఇచ్చారండి. అప్పుడు మార్కెట్ ధర ఎంత ఉండేది? అప్పుడు మార్కెట్ ధర వీళ్ళు 2.5 ఇస్తే 5, 6, 8 దాకా ఉండేదండి. మరి 2.5 ఎందుకు ఇచ్చారు? 2.5 ఇస్తే మేము ఇంతేనన్నారండి. కొంచెం మేము మంచి భూములు పోతున్నాయని చెప్పి మేము ఫైట్ చేసామండి. అంటే జాయింట్ కలెక్టర్ గారు వచ్చేవాడు, వాళ్ళతో కొంచెం ఫైట్ చేసామండి. ఏ ఫైట్ చేసినా ఆగదండి, మీరు జాగ్రత్తగా మీరు ఆలోచించండి, చెప్పండి, మీరు కావాలంటే 10 రూపాయలు అడగాలే తప్ప అని చెప్పేవారు. తర్వాత ఏం జరిగిందంటే ఈ వంతెనలు అనేటటువంటిది మాకు దూరంగా కట్టారండి. వేళచింతలగూడెంలో ఒక వంతెన కడతామని చెప్పి కట్టకుండా వెళ్ళిపోయారండి. చాలా అపకారం అండి, అంతా ఇంతగానే అపకారం అండి. ఈ వేళేమో ఒక కూలి మనిషిని తీసుకెళ్ళాలని అంత దూరం మేము నడిచి రామండి, ఆటో పెట్టండి అంటున్నారండి. అంటే ఇదివరకు ఆ సమస్య లేదు, ఇదివరకు దూరమే కదా. దారులు దగ్గరగా ఉండేయండి. అమ్మమ్మ ఊరుంటే 10 దారులు ఉండేయండి. మీరు తెలుగు అర్థమైతే పుంతల అంటారు చూడండి, ఆ పుంతలు ఉండేయండి. దాని నుంచి వెళ్ళిపోయే వాళ్ళం అండి దగ్గరగా. ఇప్పుడు ఆ దాటుకుని ఇలాగ అడ్డంగా రావాలంటే ఎలాగొస్తామండి? ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, అక్కడ నా దూడ ఉంది, అదిగో నా దూడలో నేను గబుకుని అలా రావాలంటే రాగలను. ఇలా ఇంత తిరిగి వచ్చాడికి ఎంత టైం అవుతుందండి? అదే ఈవేళ నానావస్థలో పడిపోతున్నామండి. ఎటు చూసినా 6 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు వెళ్ళవలసి వస్తుందండి ఆ పంట పండించుకోవటానికి. నేను అమ్మేద్దారనుకుంటున్నానండి. ఇక్కడ 10 లక్షల ఖరీదు అయితే అక్కడ 5 లక్షలకు అడుగుతున్నారండి, దూరం అయిపోయింది అని చెప్పి. అసలు దీనికంటే అది మంచి భూమి అండి. పోలవరం ప్రాజెక్టు కట్టడంలో ఉన్న సాధక బాధకాలు ప్రభుత్వానికి తెలుసు, కానీ కాంట్రాక్టుల దగ్గర నుంచి డబ్బు చేసుకోవాలి. సో కాలువలకి అలాంటి అనుమతి అక్కర్లేదని వాళ్ళు అనుకొని కాలువలకి ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఎలా చేశారని అంటే అది కూడా చాలా బాధాకరం, చాలా దుర్మార్గం. మనకి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లో సెక్షన్ 17 అనే ఒక క్లాజ్ ఉంది. ప్రభుత్వానికి చాలా అత్యవసరంగా భూమి కావాలి, ఎమర్జెన్సీ క్లాజ్ అని అంటారు దాన్ని, కావాలి. అలాంటి సందర్భాల్లో నువ్వు ప్రాసెస్ అంతా కూడా మొదలు పెడితే పుణ్యకాలం గడిచిపోతుంది. కాబట్టి ఒక ఎక్స్క్లూజివ్ రైటు పార్లమెంటు ప్రభుత్వానికి ఇచ్చింది. అది చాలా ఎక్స్క్లూజివ్గా రేర్ కేసులో వాడాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఇక్కడ పోలవరానికి ఇంకా అనుమతిలే రాలేదు, అక్కడ తట్టిడి మట్టే వేయలేదు. కానీ పోలవరం కాలువలకి మాత్రము సెక్షన్ 17 అత్యవసర క్లాజ్ను ఉపయోగించి భూముల్ని స్వాధీనం చేసుకొని కాలువలు తవ్వేశారు. ఇవాళ అక్కడ కాలువలు ఉన్నాయి, కాలువల్లో పడుతున్న వర్షపు నీరు ఉంది, కానీ రైతులు పోయారు. ఇప్పుడు నీకు పోలవరం కాలువల భూమి ఎక్కడికి పారిపోదు కదా, అక్కడే ఉంటుంది కదా. ఓ 10 ఏళ్ల తర్వాత నీకు ఆ కాలువలో నీళ్ళు పారుతుంది అంటే పోనీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు అక్కడ రైతులు బతుకుదురు కదా. కొన్ని వందల మంది రైతులు పొట్టలు కొట్టారు. తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో మరీ ఘోరం. పుష్కరం తాటిపూడి కెనాల్స్కి రైతుల దగ్గర భూమి స్వాధీనం చేసుకున్నారు. ఆ కాలువల పక్కనే మిగిలినటువంటి భూమిని పోలవరంకి స్వాధీనం చేసుకున్నారు. ఈ 2 కాలువల మధ్యలో భూమి ఉండిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? బహుశా ఇంకో దేశంలో ఇలా జరుగుంటే వాళ్ళని బహుశా ఉరి తీసి ఉండేవారేమో. కానీ మనది చాలా ఉదారవాద ప్రజాస్వామ్యం కాబట్టి వాళ్ళు రాజకీయ నాయకులుగా చలామణి అయిపోతున్నారు. ప్రజలు దాన్ని గ్రహించలేకపోవడం చాలా బాధాకరం. If the dam is going to cost you 100 rupees or 100 crores, about 30% is for the headworks, which means the dam, the spillway, etc. 70% money goes for the canals. So, and canals building, in fact the whole Maharashtra irrigation scam, which is 70,000 crore rupees scam, in last 10 years in Maharashtra, not 0.1% increase in irrigated area, when they have spent 75,000 crores in their 10 years. But what did they do with all that money? They have built lot of canals, they have built lot of dams, but it's not adding to irrigation. And this is the scam which has actually led to the deputy chief minister resigning. They have put up a white paper and now they have put up a panel, investigation panel. CAG has written about it. So there is a big contractor lobby which wants these contracts for canals and dams and so on. And so that's one thing. And because they say that dams we will build when we have full clearances, etc. But the canals there is no clearance required. So they go ahead and build the canals now. Whether it's going to be useful or not, it doesn't matter. So main canal is the big contract and the contractors want it. Now you need to build not just the branch canal, but whole infrastructure, then only you can irrigate. And that's the problem in India. They have not been building canals to the last mile, and if you don't do that, irrigation area doesn't increase. While the people of the Krishna, East and West Godavari and Visakhapatnam districts are living in the hope of being provided with irrigation waters, it seems to be unlikely
that water would be provided to them. In addition, the people of the Godavari Delta face the impending threat of a dam break situation. ఈ రాక్ఫిల్ డ్యామ్ అనేటప్పటికీ అది పెద్ద వరదలు వస్తే అది తట్టుకోలేదు, అది పగిలిపోతుంది. అది పగిలిపోతే ఏమిటవుతుంది, ఆ రాజమండ్రి నుంచి కింద ఈ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలో 50 లక్షల మంది సరాసరి సముద్రంలో కొట్టుకుపోతారు. ఇది తథ్యం. When 1980 Godavari Tribunal gave the award, they assumed that the dam will face a maximum probable flood of 24 lakh cusecs. Now today Central Water Commission says that it will be more than 50 lakh cusecs. So they had to change the design, but they have not yet done a proper dam break analysis which will tell that if the dam breaks, what will be the situation in the, what areas will be affected, how soon, what steps are necessary, what kind of people, property, lands will be affected and so on. They have not done that properly. మా లెక్కల ప్రకారం అది 80 లక్షలు వస్తుంది, డబల్ అయిపోతుంది. బచావ్ ట్రిబ్యునల్ చెప్పిన దానికంటే రెట్టింపు అయిపోతుంది. ఇది ఎందుకని జరుగుతుంది, ఆ ఫారెస్ట్ అంతా క్లియర్ చేయటం మూలంగా పూర్వం వర్షం వచ్చినప్పుడు ఆ ఫారెస్ట్ రూట్స్లో కూడా కింద నీళ్ళు వెళ్ళాయి, అది తర్వాత స్లోగా రిలీజ్ అయ్యేది. ఇప్పుడు అన్నీ పోయేటప్పటికి డైరెక్ట్గా వచ్చింది టక్కన వచ్చేస్తుంది. అట్లా వరద పెంచారు. రెండోది ఏంటంటే ఎన్వైరన్మెంటల్ క్లైమేట్ చేంజ్ వల్ల ఏమవుతుందంటే ఈ సముద్రాలు కూడా బాగా వేడెక్కిపోయి ఆ సముద్రాల నుంచి వాటర్ వేపర్ కూడా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయి ఆ మేఘాల సైజు కూడా చాలా పెద్దవయ్యి అవి సైక్లోన్ వచ్చినప్పుడు ఈ పెద్ద పెద్ద భారీ స్థాయి మేఘాలన్నీ ఒకచోట గుమికొట్టడం వల్ల ఈ వచ్చే వర్షపాతం కూడా పూర్వం దానికంటే 25% పెరిగిపోయింది. సో ఇటు వర్షపాతం పెరిగిపోయింది, తర్వాత డ్యూరేషన్ పూర్వం 1 రోజు 2 రోజులు ఉండే సైక్లోన్స్ ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ కాలం ఉంటాయి. ఈ తుఫాన్ల వల్ల వచ్చే వర్షం పెరగటమే కాకుండా ఈ అరణ్యాల విచ్ఛేదన వల్ల ఈ వరద డబల్ అయిపోతుంది. ఈ ఊరు మునిగిపోతుంది, ఈ పొలాలు మునిగిపోతాయి, ఈ బ్రిడ్జ్ మునిగిపోతుంది, ఈ ఫ్యాక్టరీలు కూడా మునిగిపోతాయి, అన్నీ మునిగిపోతాయి. వారికి ఎలాగుండేది ఊర్లో అందరూ ఉన్నప్పుడు? ఎవరు ఆఫీసర్లు వచ్చినా చక్కగా ఆనందంగా చూసి పంపేవాళ్ళం. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. ఈ ఫస్ట్లో మాకు ఇక్కడ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మేము పిఓ గారు చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి ఇచ్చాం, కానీ ప్రభుత్వాన్ని ఎదిరించలేదండి. మేము ఎదిరించకుండా వెళ్ళిన పాపానికి మమ్మల్ని నేల కట్టించేస్తున్నారు. అంటే ఎదిరించుంటే బాగుండేది అంటారా? ఎదిరించుంటే బాగుండండి. ఎదిరించకపోవటంలో తప్పు వచ్చింది. అదే తప్పండి, తప్పులో బాగా తప్పు, అదే తప్పండి.